అమెరికా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కలల స్వర్గం. ఎలాగైనా అమెరికాలో అడుగు పెట్టాలని, వీలైతే అక్కడే సెటిల్ అయిపోవాలని చాలామంది బలంగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవాలని స్కెచ్ వేసిన ట్రంప్ $50 లక్షల భారీ ధరతో ఏకంగా అమెరికన్ పౌరసత్వాన్ని ఆఫర్ చేశారు. రేటు ఎంతైనా పర్వాలేదు, పౌరసత్వం ఇస్తే చాలంటూ గోల్డ్ కార్డు వీసాల కోసం ప్రపంచ దేశాల కుబేరులు క్యూ కడుతున్నారు. అమెరికాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో గోల్డ్ కార్డు వీసాల కోసం ఎగబడుతున్న బిలియనీర్లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. $50 లక్షల అంటే మన కరెన్సీలో 43,54,00,000 రూపాయలకు పర్మనెంట్ పౌరసత్వం ఇస్తామంటే ఏమాత్రం ఆలోచించకుండా పోటీ పడుతున్నారు. ఒక్క రోజులోనే 1000 గోల్డ్ కార్డుల అమ్మకం అగ్రరాజ్య సిటిజన్షిప్కు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ప్రబల ఉదాహరణ. గోల్డ్ కార్డు కొనేందుకు 2.5 లక్షల మంది ఆసక్తిగా ఉన్నట్లు అమెరికన్ ప్రభుత్వం వెల్లడించింది. గోల్డ్ కార్డు వీసాలతో ప్రపంచవ్యాప్త సంపన్నులను ఆకర్షించాలన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం. గోల్డ్ కార్డులతో పౌరసత్వం పొందేవారు అమెరికన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తారని ఆయన నమ్ముతున్నారు. తమకు ఉపయోగపడే ప్రతిభావంతులకు కుబేరులు గోల్డ్ కార్డు స్పాన్సర్ చేస్తారని ట్రంప్ అంచనా. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు అత్యంత కీలక ఉద్యోగులను ఈ వీసాతో అమెరికాకు తీసుకొస్తాయని కూడా భావిస్తున్నారు. ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు చిటికలో అమెరికా పౌరసత్వం పొందే అవకాశం వచ్చింది. అయితే అలాంటి వారి సంఖ్య చాలా తక్కువగానే ఉండవచ్చు. దీనివల్ల EB-5 ఇన్వెస్టర్ల వీసాలు మాత్రమే కొనగలిగే శక్తి ఉన్నవారు ఇప్పుడు ముందడుగు వేయడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మంది గోల్డ్ కార్డు కొనగలరని అంచనా. అందులో 10 లక్షల మంది ముందుకొచ్చినా ట్రంప్ ప్లాన్ ఫలించినట్లే. అనుకున్నట్లు 10 లక్షల వీసాలు విక్రయిస్తే మొత్తం 85 లక్షల కోట్లు ఆర్జించవచ్చన్నది ట్రంప్ వేసుకున్న లెక్క. 1 కోటి వీసాలు అమ్మగలిగితే దేశ ద్రవ్యలోటు కొంత తగ్గుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. గోల్డ్ కార్డు అమ్మకాలతో ఇప్పటి వరకు 42,000 కోట్లకు పైగా సమీకరించినట్లు హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఈ కార్డుల జారీకి పరిమితి అంటూ ఏమీ లేదు. దేశంలోకి భారీ ఎత్తున నిధులు డంప్ చేయించాలన్నదే ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకోసం ఆగర్భ శత్రువులైన రష్యా కుబేరులకు గోల్డ్ కార్డులు విక్రయించేందుకు సిద్ధమైంది అమెరికా. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రతి చర్య, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు డబ్బుల చుట్టూనే తిరుగుతోంది. ఖజానా నింపేందుకు శత్రువు మిత్రుడు అనే తేడా లేకుండా అన్ని దేశాలపై ట్యాక్స్ వార్ ప్రకటించారు ట్రంప్. పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ప్రయోజనకారిగా ఉన్న US ఎయిడ్ను ఆపేశారు. అక్కడి ఉద్యోగులను ఇళ్లకు పంపేశారు. $8.5 లక్షల పొందే EB-5 ఇన్వెస్టర్ వీసాలను కూడా రద్దు చేశారు. EB-5 జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ స్థానంలో $50 లక్షల భారీ ధరతో గోల్డ్ కార్డు తెచ్చారు. ఈ విధానం అమలుకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదన్నది న్యాయ నిపుణుల మాట. ఒకవేళ దావాలు, ప్రతిపక్షం ఆందోళనలు తీవ్రస్థాయికి చేరితే మాత్రం అమలు కాస్త ఆలస్యం కావచ్చు అన్నది నిపుణుల అభిప్రాయం. అతి భారీ ధరతో అమెరికా వీసాలు అమ్మడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెట్టుబడిదారులకు వీసాల అమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉన్నదేనని హెన్లీ అండ్ యాంప్ సలహా సంస్థ చెబుతోంది. ఇప్పటికే 100 దేశాలు గోల్డెన్ కార్డు వీసా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, గ్రీస్, మాల్టా ఈ జాబితాలో ముందున్నట్లు వెల్లడించింది.